హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు మళ్ళీ మరొక వీడియోతో అయితే వచ్చేసానండి. ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక ఫ్రాక్ అనేది చూపిస్తాను. ఓకేనండి, 3 లేయర్స్ అండి. ఫుల్ లెంత్ హ్యాండ్స్ అనేవి ఇచ్చాను. ఓకేనండి, నెక్ షేప్ అనేది ఆల్రెడీ నేను ఛానల్లో పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూసేసేయండి. ఓకేనా. ఇది గెయిర్ అనేది చూడండి ఎంత గెయిర్ వచ్చిందో. అండ్ బ్యాక్ వచ్చేసి డబల్ థ్రెడ్ ఇచ్చానండి ఇలా. ఓకేనా, 1 2 డబల్ థ్రెడ్ అనేది ఇచ్చాను. ఫుల్ కట్ వర్క్ అండి. అండ్ ఇదే కట్ వర్క్ని నేను ఫ్రంట్ ఇక్కడైతే పెట్టాను. మొన్నండి డ్రెస్ ఎలా ఉంది మీరే చెప్పాలి. అండ్ ఈ డ్రెస్ మాదేనండి, అంటే నాకు కానీ మాకు కానీ. ఓకేనా, మాదే కనుక నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉన్నది అనేది మీరే చెప్పాలి. ఇదిగోండి ఎలా ఉందండి, బాగుందా? ఇది 3 లేయర్ అండి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్. ఎలా ఉంది ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ మీరే చెప్పాలండి చూడటానికి. చూడండి, నెక్ స్కాలప్ అండ్ బ్యాక్ నెక్ డబుల్ థ్రెడ్ అన్నాను కదండి, ఇదిగోండి. ఓకేనా, బాగుంది కదండి. నాకు కూడా చాలా నచ్చింది. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఇది నేను కుట్టుకోవడం నేను చెప్తున్నాను. బయట వాళ్ళకైతే కుట్టాను కానీ నాకంటే నేను కుట్టుకోలేదు. ఓకేనా, అయితే ఇక్కడ ఒక విషయం మీరే చెప్పాలండి. నాకు నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ చూపిస్తాను. అంటే మక్కకొకటి నాకొకటి అనేది స్టిచ్ చేసుకున్నాను నేను. ఇది బాగుందా, నెక్స్ట్ చూపించే నాకు బాగుందో అది బాగుందో చెప్పండి మీరే. ఓకేనండి, ఇదిగోండి. ఇది కూడా కాకపోతే ఇది నేను 3 స్టెప్స్లో ఇవ్వలేదండి, ఓన్లీ ఒక స్టెప్ మాత్రం ఇచ్చాను, కిందకే ఇచ్చాను. ఇదిగోండి, మీకు క్లియర్గా కనిపించడం కోసం నేను ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్నాను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ఇచ్చానండి. ఫ్రంట్ స్క్వేర్ నెక్ ఇచ్చి స్కాలప్ ఇచ్చాను. ఇదిగోండి, బ్యాక్ ఇలా ఇచ్చేసాను, ఓన్లీ స్క్వేర్ నెక్ మాత్రం ఇచ్చాను. అండ్ బెలూన్ హ్యాండ్స్ ఫుల్ లెంత్ పెట్టానండి. ఇదిగోండి, ఓకేనా. ఇది కూడా వేసుకొని చూపిస్తాను. ఇదిగోండి సెకండ్ డ్రెస్. ఇది కూడా ఫుల్ గేర్ అండి. చూడండి చూడండి ఎట్లా ఉందో మీరే చెప్పాలండి. 2 డ్రెస్సుల్లో నాకైతే ఏది బాగుంది అనేది. ఓకేనా, ఇదిగోండి స్కాలప్ అయితే ఇలా ఇచ్చాను. హ్యాండ్ అనేది ఇలా ఇచ్చానండి. కొంచెం ముక్క సరిపోలేదు, అడ్జస్ట్ చేశాను, అందువల్ల కొంచెం ఇక్కడ పొట్టు అనేది వచ్చింది. ఓకేనా, ఇదిగోండి ఇలా అయితే ఉంది. మొత్తం డ్రెస్ అయితే ఇలా వచ్చింది. ఫుల్ ప్రిల్స్ అయితే ఇచ్చానండి. ఇది ఒకటే చెప్పాను కదా, ఇదండి. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఓకేనండి. నాకు రెండిట్లో ఏది బాగుందో మరి మీరే చెప్పాలి.